గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్స్. సో లాస్ట్ క్లాసెస్ లో మీరందరూ కూడా మల్టిప్లికేషన్ టేబుల్స్ ని ఏ విధంగా మల్టిప్లికేషన్ అంటే కీప్ లెఫ్ట్ మెథడ్ అండ్ 3 స్టెప్స్ మెథడ్ ని బేస్ చేసుకుని ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం. ఈ రోజు క్లాస్ లో వేదిక్ లో వన్ ఆఫ్ ద పార్ట్ అయిన మల్టిప్లికేషన్ ఎలా చేస్తామో చూద్దాం. ఓకే, సో మల్టిప్లికేషన్ లో మనకు 2 డిజిట్స్ నంబర్స్ ఉన్నప్పుడు ఎలా మల్టిప్లై చేయాలి, సింగిల్ డిజిట్ నంబర్స్ ఉన్నప్పుడు ఎలా మల్టిప్లై చేయాలో చూద్దాం. సపోజ్ నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. 248 into 6. 248 into 6. సో ఈ మెథడ్ చిన్న పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుంది. మోస్ట్లీ పిల్లలు మల్టిప్లికేషన్ చేసేటప్పుడు రీగ్రూప్స్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే వాల్యూని మనం మల్టిప్లై చేసి రీగ్రూప్ చేసేటప్పుడు పిల్లలు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ కోసం ఈ మల్టిప్లికేషన్ ఎలా చేయాలో ఈజీగా మీకు నేర్పిస్తాను. సో లెట్ us స్టార్ట్ అవర్ explanation. 6 8s 40. 6 8s 40. ఇక్కడ మనం నంబర్స్ ని మల్టిప్లై చేసుకున్నప్పుడు అది 2 డిజిట్ నంబర్ అయితే మనం యాజ్ ఇట్ ఇస్ 2 డిజిట్ నంబర్ రాయాలి. సపోజ్ అది 1 డిజిట్ నంబర్ అయితే 0 ని బిఫోర్ గా ఉంచుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 3s 6. 6 అనేది 1 డిజిట్ నంబర్. సో దాన్ని 2 డిజిట్ నంబర్ గా ఎలా రాసుకుంటాం? 0 6 అని రాసుకోవాలి. ఎగ్జాంపుల్, సో ఇక్కడ 6 8s 48. 6 8s 48. ఇట్ ఈస్ ఏ 2 డిజిట్ నంబర్ కాబట్టి మనం 0 ఉంచాల్సిన అవసరం లేదు. నౌ ఈ హైఫన్ డాష్. నెక్స్ట్ 6 4s 24. 6 4s 24. 6 4s 24. సో మళ్ళీ డాష్ పెట్టండి. నెక్స్ట్ 6 2s 12. 6 2s 12. సో నంబర్ ని మనం ఫస్ట్ ఈ విధంగా మల్టిప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి? సో ఇక్కడ ఉన్నటువంటి ఈ డిజిట్ ని యాజ్ ఇట్ ఈస్ గా రాసేయండి. సో ఫస్ట్ ఉన్నటువంటి డిజిట్ ని యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోవాలి. నౌ నెక్స్ట్ ఉన్న డిజిట్ ని నెక్స్ట్ నంబర్ కి రీగ్రూప్ చేయాలి. నెక్స్ట్ ఉన్న నంబర్ ని నెక్స్ట్ డిజిట్ కి ఐ మీన్ ఈ డిజిట్ ని ద నెక్స్ట్ డిజిట్ కి రీగ్రూప్ చేసుకోవాలి. సో 4 plus 4 8. 4 plus 4 8. సో నెక్స్ట్ ఉన్న డిజిట్ కి రీగ్రూప్ యాడ్ చేసుకోవాలి. 2 plus 2 4. 2 plus 2 4. Then finally what is the digit we have here? That is 1. That is 1. So what is our final answer? 1488. So ఈ విధంగా మన పిల్లలకి నేర్పించవచ్చు. జనరల్ గా మనం ఎలా మల్టిప్లై చేస్తాం? Let us check our answer by general calculation. 248 into 6. 6 8s 48. 6 4s 24. 24 plus 4 28. We have 2. 6 2s 12. 12 plus 2 14. 12 plus 2 14. Once you see both conditions లో మనకు వచ్చిన ఆన్సర్ సేమ్ అయ్యింది. సో ఈ విధంగా మనం మల్టిప్లికేషన్ ని చేసుకోవాలి. లెట్ us go with another example. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 2 8 6 4 into 7 తీసుకున్నాం. చూడండి ఒకసారి ఈ మల్టిప్లికేషన్ ని ఇదే మెథడ్ ఎలా చేస్తామో చూద్దాం. 7 4s 28. 7 4s 28. 7 6 డాష్ పెట్టాలి. 7 6 42. 7 6 42 మళ్ళీ డాష్. 7 8 56. 7 8 56 మళ్ళీ హైఫన్ డాష్. 7 2s 14. 7 6 14. సపోజ్ సింగిల్ డిజిట్ మనం మల్టిప్లై చేసినప్పుడు సింగిల్ డిజిట్ వస్తే 0 అని రాసుకొని తర్వాత సింగిల్ డిజిట్ నంబర్ రాసుకోవాలి. నౌ ఫస్ట్ నంబర్ ని యాజ్ ఇట్ ఈస్ గా రాస్తే వాట్ ఇస్ ద ఫస్ట్ నంబర్? 8. వాట్ ఇస్ ద ఫస్ట్ నంబర్? 8. నెక్స్ట్ రీగ్రూప్ చేయండి. 2 plus 2 4. 2 plus 2 4. 4 plus 6. 4 plus 6 ఏమవుతుంది? 10. 4 plus 6 10. సో 10 అనేది 2 డిజిట్ నంబర్. 0 రాస్తున్నాం. ఇంకా మన దగ్గర 1 ఉంది. ఈ 1 ని చూడండి, ఈ 1 ని నెక్స్ట్ డిజిట్ కి యాడ్ చేసుకోవచ్చు. సో చూడండి ఒకసారి ఇక్కడ 6 plus 4 10. 6 plus 4 10. 10
లో 0 రాసాక మన దగ్గర 1 ఉంది. అప్పుడు 5 ప్లస్ 1 ఎంత అవుతుంది? 6 అవుతుంది. 5 ప్లస్ 1 6. ఆ 6 కి నెక్స్ట్ ఉన్న డిజిట్ ని యాడ్ చేయాలి. సో 6 ప్లస్ 4 అగైన్ 10 వస్తుంది. 6 ప్లస్ 4 అగైన్ 10 వస్తుంది. We have 1. 1 plus 1 2. 1 plus 1 2. What is our final answer? 20,048. 20,048. సో ఈ విధంగా మనం మల్టిప్లికేషన్ చేస్తాం. వన్స్ అగైన్ రిపీట్ చేస్తున్నాను. ఏం రాసాం ఆన్సర్ ఈజ్ గా 2 plus 2 4 అయింది. 2 plus 2 4 అయింది. డిజిట్ కి నెక్స్ట్ డిజిట్ ని యాడ్ చేసాం. 4 plus 6 10 అవుతుంది. 0 రాసాం. మన దగ్గర 1 ఉంది. ఎందుకు ఇక్కడ ఈ కేసులో మనకి 4 plus 4 8 వచ్చింది, అంటే సింగిల్ డిజిట్ వచ్చింది. నెక్స్ట్ 2 plus 2 4 వచ్చింది, సింగిల్ డిజిట్. లాస్ట్ లో మనం ఫైనల్ గా వెళ్ళిన డిజిట్ ఇక్కడ వేస్తున్నాం. బట్ ఇక్కడ రీగ్రూప్ చేసేటప్పుడు 2 డిజిట్స్ గా ఫామ్ అవుతుంది. 6 plus 4 10 అవుతుంది, సింగిల్ డిజిట్ కాదు. 10 అనేది ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ 1 అండ్ 0. కాబట్టి 0 రాసాం. 1 ని నెక్స్ట్ డిజిట్ కి కలుపుకోవాలి. అంటే 5 plus 1 6. ఆ 6 ని నెక్స్ట్ డిజిట్ కి రీగ్రూప్ చేయాలి. 6 plus 4 10 అవుతుంది. 0 రాసాం. 1 ఉంది. ఫైనల్ గా 1 కి యాడ్ చేస్తాం. 1 కి యాడ్ చేస్తే ఇట్ బికమ్స్ 2. సో ఫైనల్ గా మన ఆన్సర్ 20,040. సో ఈ విధంగా మన పిల్లలకి ఈజీగా మల్టిప్లికేషన్ నేర్పించవచ్చు. యాక్చువల్ గా మనం ఈ మెథడ్ లో ఎవరైతే ఛాలెంజెస్ పిల్లలు ఉంటారో వాళ్ళకి, ఎవరైతే మల్టిప్లికేషన్స్ లో మిస్టేక్స్ చేస్తుంటారో వాళ్ళకి యూజ్ చేయొచ్చు. ఇదే మెథడ్ ని మనం ఫాస్ట్ క్యాలిక్యులేషన్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అలానే ఇంకొక కాన్సెప్ట్ ఉన్నది క్రిస్ క్రాస్ మెథడ్. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 3 డిజిట్ నంబర్ ని 1 డిజిట్ నంబర్ తో మల్టిప్లై చేస్తాం. ఇక్కడ 4 డిజిట్ నంబర్ ని 1 డిజిట్ నంబర్ తో మల్టిప్లై చేస్తాం. సో ఈ మెథడ్ ని మనం డేట్ ఆఫ్ బర్త్ మెథడ్ అంటే జనరల్ గా డేట్ ఆఫ్ బర్త్ ని మనం ఎలా రాసుకుంటాము, డేట్ మంత్ ఇయర్ డాషెస్ పెట్టి ఎలా రాస్తాము ఆ విధంగా తీసుకున్నాక డిజిట్స్ ని రీగ్రూప్ చేసుకుంటూ వెళ్తే ఫైనల్ ఆన్సర్ వస్తుంది. ఓకే, నౌ లెట్ us కంటిన్యూ అవర్ మల్టిప్లికేషన్ కాన్సెప్ట్ బై యూజింగ్ క్రిస్ క్రాస్ మెథడ్. అంటే ఒక 2 డిజిట్ నంబర్ ని 2 డిజిట్ నంబర్ తో ఎలా మల్టిప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే 11 11s నుంచి 11 19s వరకు ఎలా మల్టిప్లై చేయాలో మనం క్లాసెస్ లో నేర్చుకున్నాం. ఈ రోజు క్లాస్ లో మనం చూసుకున్నట్లయితే 24 into 36 అనేటటువంటి మల్టిప్లికేషన్ సాల్వ్ చేస్తున్నాం. అంటే ఒక 2 డిజిట్ నంబర్ ని ఇంకొక 2 డిజిట్ నంబర్ తో మల్టిప్లై చేస్తున్నాం. ఎలా మల్టిప్లై చేయాలి? జనరల్ మల్టిప్లికేషన్ మీకు తెలుసు. ఫస్ట్ మనం జనరల్ మల్టిప్లికేషన్ చేద్దాం, ఆ తరువాత ఈ క్రిస్ క్రాస్ మెథడ్ ని మనం అప్లై చేద్దాం. ఓకే, సే 6 4s 24. 6 4s 24. What is the digit in ones place? That is 4. So remaining number is 2. Next 6 2s 12. 6 2s 12. 12 plus 2 it becomes 14. 12 plus 2 it becomes 14. So ఇక్కడ 4 రాసుకున్నాక what is the digit we have remaining digit is 1. ఇక్కడ నెక్స్ట్ మల్టిప్లై చేయడానికి డిజిట్స్ లేవు. సో యాక్టివ్ గా మనం 1 ని వేసుకుందాం. Now multiplication by 1 is completed. Log this digit, keep 0. Log this digit, keep 0 here. Now multiplication by 3. 3 4s are 12. 3 4s are 12. What is the first digit? That is 2. What is the remainder? Remainder is 1. Now 3 2s are 6. 3 2s are 6. 6 plus 1 that is 7. 6 plus 1 7. So 4 plus 0 4. 4 plus 2 6. 7 plus 1 that is 8. So our final answer is 864. So this is called product of the multiplication. అంటే మల్టిప్లికేషన్ లో వచ్చిన రిజల్ట్ ని మనం ప్రోడక్ట్. ఓకే, సో జనరల్ గా చేసినటువంటి ఈ మల్టిప్లికేషన్ ప్రాబ్లమ్ కి క్రిస్ క్రాస్ మెథడ్ లో ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, లెట్ us solve this problem by using క్రిస్ క్రాస్ మెథడ్. So 24 into 36. 24 into 36. సో క్రిస్ క్రాస్ మెథడ్ అంటే వర్టికల్ గా క్రాస్ గా వర్టికల్ గా మనం మల్టిప్లికేషన్ చేయాలి.
అర్థమైందా మీ అందరికి? సో ఎలా చేస్తాం చూడండి, ఇక్కడ వన్స్ ప్లేస్ లో ఉన్న డిజిట్స్ ని ఫస్ట్ మల్టిప్లై చేద్దాం. వన్స్ ప్లేస్ లో ఉన్న డిజిట్స్ ఏంటి? 6 4s. నెక్స్ట్ ఇట్ సైడ్ ఉన్నటువంటి డిజిట్స్ ఏంటి? 2 3s. సో 6 4s, 6 4s are 24. 6 4s are 24. Keep a hyphen dash. The hyphen dash ni unchali. Now 2 3s are 6. Hyphen dash. నేను ఇలా ఎందుకు రాసుకున్నాను అంటే వర్టికల్ గా మనం మల్టిప్లికేషన్ అంటే నిలువుగా మనం మల్టిప్లికేషన్ చేస్తున్నాం. 3 2s are 6. 3 2s are 6. 6 4s are 24. 6 4s are 24. అంటే మనం ఇక్కడ వర్టికల్ మల్టిప్లికేషన్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ హారిజాంటల్ మల్టిప్లికేషన్. అంటే అది కూడా ఎలా చేయాలంటే క్రాస్ గా చేయాలి. అంటే ఎలా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ డిజిట్ అంటే 2 6 are 2 6 are 2 6 are ఏంటి? 12. 2 6 are ఏంటి? 12. ఓకే, నెక్స్ట్ 3 4 2 6 are 12. 2 6 are 12 ప్లస్ ఇటు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4 3s అయినా చేయొచ్చు, 3 4s అయినా చేయొచ్చు. 3 4s are 12. 3 4s are 12. మనం చూసుకున్నట్లయితే what is the first one? That is 24. ఎలా చేసాం? వర్టికల్ గా 6 4s are 24 hyphen dash 12 plus 12 24. 12 plus 12 24 hyphen dash 6 0 6. So 6 4s are 24. 2 3s are 3 2s are 6. మరి 24 ఎలా వచ్చింది? క్రాస్ చేశాను, అదే క్రాస్ గా చేశాను అన్నమాట. ఎలా? 2 6 are 12 ప్లస్ 3 4s are 12. ఈ మిడిల్ పోర్షన్ ఎలా వచ్చింది? ఈ మిడిల్ పార్ట్ ఎలా వచ్చింది అంటే 2 6 are 12 3 4s are 12. So 12 plus 12 becomes 24. 12 plus 4 it becomes 24. ఇంతకు ముందు మనం ఇక్కడ చేసాం కదా, as it is అదే మల్టిప్లికేషన్ ఇక్కడ చేస్తున్నాం అన్నమాట. Now చూడండి ఒకసారి, what is the first digit? That is 4. What is the first digit? 4. Next regroup చేయండి. 2 plus 4 it becomes 6. 2 plus 4 becomes 6. Next regroup చేయండి. 2 plus 6 it becomes 8. 2 plus 6 it becomes 8. So what is the last final digit? That is 0. 0 పెట్టినప్పుడు ఇక్కడ వాల్యూ అనేది మనకి that is not necessary. So 0 తీసుకుంటే అదే నెసెసరీ కాదు, బికాస్ ఒక నంబర్ కి ముందర 0 సున్నా లేకపోయినా దాని వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. సో దీన్ని మనం 864 అంటాం. వన్స్ యు సీ హియర్ 24 into 36 జనరల్ మల్టిప్లికేషన్ అయినప్పుడు ఎలా అయితే 864 వచ్చిందో క్రిస్ క్రాస్ మెథడ్ లో మనం సాల్వ్ చేసినప్పుడు కూడా we got the same answer. సో ఈ విధంగా మనం క్రిస్ క్రాస్ మెథడ్ యూజ్ చేసి మల్టిప్లికేషన్ చేస్తాం. ఓకే, నౌ విల్ గో విత్ అనదర్ ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ తో ఇదే ప్రాబ్లం ని ఇంకొక ప్రాబ్లం ని ట్రై చేద్దాం. See, so 48 into 96. 48 into 96. ఫస్ట్ మనం జనరల్ మల్టిప్లికేషన్ తో స్టార్ట్ చేసి ఆ తర్వాత అదే ప్రాబ్లం కి క్రిస్ క్రాస్ మెథడ్ ని అప్లై చేద్దాం. ఓకే, ఫర్ ద బెటర్ అండర్స్టాండింగ్. సో 6 8s are 48. 6 8s are 48. So 8 ఇక్కడ రాసుకున్నాక we have 4. 6 4s are 24. 6 4s are 24. 24 కి 4 యాడ్ చేస్తే it becomes 28. 8 యాడ్ చేసాం, we have the digit 2. So we don't have digits here to multiply. ఇక్కడ digits లేవు మల్టిప్లై చేయడానికి. సో యాజ్ ఇట్ ఇస్ గా ఆ డిజిట్ అలానే రాసుకోవాలి. So multiplication by 6 is completed. So you just blank the digit and keep 0. So digit కి blank చేయాలి, 0 పెట్టాలి. Okay, otherwise you will get the wrong answers. So now multiply by 9. 9 8s are 72. 9 8s are 72. 2 rasam we have 7. We have 7. Now 9 4s are 36. 36 plus 7 it becomes 43. 43. 3 rasa we have digit 4, but we don't have digits here to multiply by 9. So as it is మనం 4 రాసేసుకుంటాం. So addition చేస్తున్నాం. 8 plus 0 8
8 plus 2 10, 3 plus 1 4, 4 plus 2 6, 4. So what is our final answer? 4608. So general గా మన మల్టిప్లికేషన్ అనేది ఈ విధంగా చేస్తాం. దిస్ ఇస్ ద జనరల్ మల్టిప్లికేషన్. అంటే వన్స్ ప్లేస్ లో ఉన్న 6 తో ఒకసారి మల్టిప్లై చేయాలి, దాన్ని బ్లాక్ చేయాలి. నెక్స్ట్ 10th ప్లేస్ లో ఉన్నటువంటి 9 తో మనం మల్టిప్లికేషన్ అనేది కంటిన్యూ చేయాలి. ఆ తర్వాత రీగ్రూప్ చేయాలి. మన మల్టిప్లికేషన్ లో ఈ 48 ని మల్టిప్లికెంట్ అని, దేనితో అయితే మల్టిప్లై చేస్తామో దాన్ని మల్టిప్లయర్ అని, ఏదైతే మనకు రిజల్ట్ వస్తుందో దాన్ని ప్రోడక్ట్ అని అంటారు. సో వెన్ యూ గో టు ద హై స్కూల్ కి వెళ్తే మనకి టర్మినాలజీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మల్టిప్లికేషన్ లో వచ్చే రిజల్ట్స్ ని మనం ప్రోడక్ట్ అని. సో అక్కడ హై స్కూల్ లో మనకి ఏ విధంగా ఇస్తాడు దీన్ని? సో 48 into 96 అని ఇవ్వడు. ఎలా ఇస్తాడు అంటే ఫైండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ 48 and 96 అంటాడు. సో ఇక్కడ 9 అండ్ అంటున్నాడు కానీ మనకు ఇంటూ అనేటటువంటి సింబల్ ఎక్కడ మెన్షన్ అనేది చేయలేదు. ఈ విధంగా మనకి హై స్కూల్లో ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫైండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ 48 and 96 అంటాడు. సో ఇక్కడ ప్రోడక్ట్ అంటే మనకు చేయాల్సింది ఏంటి? ప్రోడక్ట్ అంటే మనం చేయాల్సింది మల్టిప్లికేషన్. అంటే 48 ని 96 ని మల్టిప్లై చేయాలనేది దాని యొక్క మీనింగ్. సో టర్మినాలజీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో మల్టిప్లికేషన్ చెప్తున్నాం కాబట్టి నేను ఇందులో మీకు ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా జరిగింది. సో ఇదే విధంగా మనం క్రిస్ క్రాస్ మెథడ్ లో ఈ ప్రాబ్లమ్ ని ఏ విధంగా సాల్వ్ చేస్తామో చూద్దాం. సో 48 into 96 into 96 ఇంతకుముందు చెప్పాము వర్టికల్ and cross. సో వర్టికల్ క్రాస్ చూడండి ఒకసారి. 8 6 or 6 8 48, 6 8 48. Keep a hyphen dash. Now వీటిని మల్టిప్లై చేసి క్రాస్ గా మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. అదే చెప్పాను నేను ఇంతకుముందు. సో ఇక్కడ హైఫన్ డాష్ పెట్టుకుందాం. 9 4s 36, 9 4s 36, 9 4s 36. Now వర్టికల్ గా మల్టిప్లై చేస్తే 48 అయింది, వర్టికల్ గా మల్టిప్లై చేస్తే 36 అయింది. మరి క్రాస్ గా మనం మల్టిప్లై చేసి యాడ్ చేసుకోవాలి. సో 6 4s 24, 6 4s 24, 4 6 24. So now plus 9 8s 72 or 8 9s 70. సో మనకు తెలుసు కదా మల్టిప్లికేషన్ ప్రాపర్టీస్ తెలుసు కదా. సో కాంపిటేటివ్ ప్రాపర్టీ బేస్ చేసుకుంటే మనం ఎలా మల్టిప్లై చేసినా 4 into 6 చేసినా 6 into 4 చేసినా కూడా ఒకటే ఆన్సర్ అనేది వస్తుంది. కీప్ ఇన్ మైండ్. నౌ 48. సో 72 కి 24 ని యాడ్ చేయాలి. 70 plus 20 90, 90 plus 4 94, 94 plus 2 96, 94 plus 2 96. ఈ విధంగా మనం మల్టిప్లై చేయాలి. సో వర్టికల్ గా మల్టిప్లై చేసాం 36 వచ్చింది. చూసారా ఈ విధంగా మల్టిప్లై చేసాం. నౌ ఇంతకుముందు అక్కడ చెప్పిన విధంగానే మనం ఫాలో అవ్వాలి. వాట్ ఇస్ ద ఫస్ట్ డిజిట్? what is the first digit? 8. What is the first digit? 8. ఇప్పుడు రీగ్రూప్ చేయండి. 4 plus 6 ఎంత అవుతుంది? ఖచ్చితంగా it becomes 10 అవుతుంది. 10 అన్నప్పుడు 2 డిజిట్ వచ్చింది కాబట్టి మనం సెకండ్ డిజిట్ ని నెక్స్ట్ డిజిట్ కి యాడ్ చేయాలి. 10 లో సెకండ్ డిజిట్ ఏమవుతుంది? ఫస్ట్ డిజిట్ అంటే ఫస్ట్ ప్లేస్ లో ఉన్న డిజిట్ 0 అయితే 10th ప్లేస్ లో ఉన్న డిజిట్ 1 అవుతుంది. దాన్ని నెక్స్ట్ డిజిట్ కి యాడ్ చేయాలి. సో 9 plus 1 10. ఈ 10 ని నెక్స్ట్ 6 కి యాడ్ చేయాల్సి ఉంటుంది. 10 plus 6. సో 10 plus 6 ఏమవుతుందన్నా 16 అవుతుంది. 10 plus 6 16. 16 అంటే it is again it is a 2 digit number. 16 దగ్గర 6 రాసాం. We have 1. So 3 plus 1 4. 3 plus 4 1 4. Once you see 4608. ఇక్కడ 4608. సో బోత్ కండిషన్స్ లో మనకు వచ్చిన ఆన్సర్ అనేది సేమ్. సో దీన్ని రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసినట్లయితే పిల్లలకి మల్టిప్లికేషన్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. సో మల్టిప్లికేషన్ అనేది చాలా ఈజీ అవ్వాలి అంటే పిల్లలు ఏం చేయాలి? రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయాలి. రెగ్యులర్ గా ఇప్పుడు నేను చెప్పిన ఈ మెథడ్స్ ఏదైతే ఉందో వాటిని రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసినట్లయితే పిల్లలు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే ఇచ్చిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు. సో బికాస్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ కాబట్టి పిల్లలు ఎంత ప్రాక్టీస్ చేస్తారో అంత పర్ఫెక్ట్ గా తయారవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇఫ్ యూ లైక్ మై వీడియో, డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.